ఆలోచించండి, చర్చించండి. ఇందులో log 0 to the base 2 విలువ వ్యవస్థితం అవుతుందా కాదా, కారణాలతో వివరించండి అన్నాడు. సో ఇక్కడ చూద్దాం, log 0 to the base 2 అనేటువంటిది విలువ వ్యవస్థితం అవుతుందా కాదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే log బేస్ ఎంత ఇచ్చింది, ఇక్కడ 2 ఉంది కదా, ఇక్కడ 0 ఉంది కదా, 0 రాసుకుందాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుందాం అనుకుందాం, అంటే ఏదైనా ఒక విలువకు అది వ్యవస్థితం అవుతుందా కాదా తెలుసుకుందాం. సాధారణంగా దీన్ని మనం ఏ విధంగా రాస్తాం చూడండి, 0 ఈజ్ ఈక్వల్ టు, దీని ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది కదా 2 to the power of x. ఇది ఘాతం అవుతుంది, ఇది భూమి, ఇక్కడికి వచ్చేసి ఇది భూమి, ఇది ఘాతంగా మారిపోతుంది అన్నమాట. 0 ఈజ్ ఈక్వల్ టు, దీనికి సంవర్గమానం రాసుకుంటే మళ్ళీ ఈ రూపం వస్తుంది అనమాట. ఓకే, సో ఇది సాటిస్ఫై అవుతుందా లేదా ఎప్పుడు చెక్ చేద్దాం. 0 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనం x బిలాంగ్స్ టు z అనుకుందాం, అంటే ఏదైనా ఒక పూర్ణ సంఖ్య అనుకుందాం. 2 to the power of 0 తీసుకుందాం, దాని వాల్యూ ఎంత 1. ఇప్పుడు 2 to the power of 1 తీసుకుందాం, దాని వాల్యూ ఎంత 2. 2 to the power of 2 తీసుకుందాం, దాని వాల్యూ ఎంత 4. ఇప్పుడు అదేవిధంగా 2 to the power of 3 తీసుకుందాం 8. మనం x ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకున్నాం, ఒకసారి 0, ఒకసారి 1, ఒకసారి 2, ఒకసారి 3 తీసుకున్నాం కదా. ఇప్పుడు మైనస్లో కూడా తీసుకుందాం, 2 to the power of -1 అంటే 1/2 కదా. నెక్స్ట్ 0 ఈజ్ ఈక్వల్ 2 to the power of -2 తీసుకుందాం, ఇప్పుడు ఎంత 1/2² అంటే 1/4, 1/8. చూడండి ఇక్కడ 2 to the power of 0 ఈజ్ ఈక్వల్ టు 0 అయిందా, కాలేదు, 1 వచ్చింది. 2 to the power of 1 ఈజ్ ఈక్వల్ టు 0 అయిందా, కాలేదు, 2 వచ్చింది. 2 to the power of 2 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చిందా, రాలేదు, 4 వచ్చింది. ఎక్కడైనా సరే మన 0 వచ్చిందా అంటే రాలేదు. సో ఇది సున్నాకు వ్యవస్థితం కాదు. 2 to the power of x ఈజ్ ఈక్వల్ టు 0 అనేటువంటిది వ్యవస్థితం కాదు. సో ఇక్కడ మనము log 0 to the base 2 అనేటువంటిది విలువ వ్యవస్థితం కానటువంటిది. ఇక్కడ రాద్దాం, విలువ వ్యవస్థితం కాదు. అది ఎందుకు వ్యవస్థితం కాదు అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకుందాం. log 0 to the base 2 ఈజ్ ఈక్వల్ టు x అనుకున్నాం కదా. సో దీని నుంచి మనకి ఏమొస్తుందంటే 0 ఈజ్ ఈక్వల్ 2 to the power of x. ఇక్కడ చూడండి, రెండు భూమిగా ఉంటూ ఘాతం అంటే దాని ఘాతం ఏదేని పూర్ణ సంఖ్య అనుకుందాం, ఏదేని పూర్ణ సంఖ్య. ఏందది పూర్ణ సంఖ్య, x అనేటువంటి విలువ మనం పూర్ణ సంఖ్యగా తీసుకున్నాం కదా. దాని బదులు 0, 1, 2, 3, -1, -2 ఏదో ప్రతిక్షేపిస్తే మనకు ఎక్కడ కూడా 0 రాలేదు కదా. సో అదే విషయం ఇక్కడ రాస్తున్నమాట. ఏదైనా ఒక పూర్ణ సంఖ్యని కనుక మనం తీసుకుంటే దాని విలువ ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా 0 కానేరదు. కావున ఇది వ్యవస్థితం కాదు. ఇదేంటిది, ఇది log 0 to the base 2 విలువ వ్యవస్థితం కాదు అని చెప్పినాం కదా. ఎందుకు కాదు అంటే ఇది కారణం అన్నమాట, ఇది రీజన్. ఇక్కడ సెకండ్ బిట్లో ఫస్ట్ వన్ log b to the base b ఈజ్ ఈక్వల్ టు 1 చేద్దాం. log b to the base b ఈజ్ ఈక్వల్ టు x అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ b ఈజ్ ఈక్వల్ టు, b అనేది ఇటు వచ్చేసి భూమిగా ఉంటుంది, x ఏమో ఘాతంగా మారుతుంది. ఇది ఏం న్యాయం, ఇది ఘాతాంక న్యాయం కదా. రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే భూములు రెండు సమానమైనప్పుడు ఘాతాలు రెండు కూడా సమానం, వాటి మధ్య కనుక ఈజ్ ఈక్వల్ టు అనేటువంటి సింబల్ ఉన్నప్పుడు వాటి ఘాతాలు కూడా సమానం అవుతాయి. ఎప్పుడు భూములు రెండు సమానంగా ఉన్నప్పుడు. అది ఇక్కడ రాద్దాం. a to the power of m ఈజ్ ఈక్వల్ టు a to the power of n అయినప్పుడు m ఈజ్ ఈక్వల్ టు n. ఇది ఘాతాంక న్యాయం, ఇంతకుముందు మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఏమి లేదు అంటే ఇక్కడ 1 ఉన్నట్టు కదా.
ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, దేర్ఫోర్ ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే కనుక దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టి చూద్దాం మనం. ఎక్స్ అంటే ఎంత వచ్చింది మనకు? 1 వచ్చింది. ప్రూవ్ అయింది కదా. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక సంవర్గమానము మరియు ఆ సంవర్గమానం యొక్క ఆధారము రెండు సమానం అయితే కనుక దాని విలువ 1. ఓకే, సెకండ్ బిట్లో సెకండ్ వన్ log 1 to the base b ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందా చూద్దాం. ఇప్పుడు log 1 ఇక్కడ మనం ఏం చేద్దామంటే 0 అనుకుందాం. అప్పుడు ఇక్కడ చూడండి b ఈజ్ ఈక్వల్ 0 అయినా 1 ఇక్కడ రాసేసుకుంటాం కదా. ఈ 0 అటు వచ్చేసి ఏమవుతుంది? 0. ఇది ఘాతంగా మారిపోతుంది. 0 to the power of 0 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. సో ఇది వ్యవస్థితం కాదు, అది ఇక్కడ రాద్దాం. b ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యే సందర్భంలో log 1 to the base b ఈజ్ ఈక్వల్ టు 0 వ్యవస్థితం కాదు. ఓకే, b ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యే సందర్భంలో వ్యవస్థితం కాదు. మరి ఇతర సందర్భంలో అవుతుందా లేదా చూద్దాం. ఇప్పుడు b ఈజ్ ఈక్వల్ టు ఇంకా వేరే నెంబర్ ఏదైనా తీసుకుందాం, 2, 3, 4 ఇష్టం ఏ నెంబర్ అయినా సరే తీసుకుందాం. సపోజ్ ఇప్పుడు నేను b ఈజ్ ఈక్వల్ 6 or 5 అయినా తీసుకుందాం. నేను b ఈజ్ ఈక్వల్ 6 తీసుకుంటున్నా. సో log 1 బేస్ b ఈజ్ ఈక్వల్ 6 దట్ ఈజ్ ఈక్వల్ 0. 1 ఇక్కడే ఉంటుంది కదా. ఈ 6 అటు వచ్చి ఏమవుతుంది? 6 0 ఘాతంగా మారిపోతుంది. దేని ఘాతమైనా సరే 0 ఉంటే దాని విలువ 1. అంటే ఇక్కడ మనం b విలువ ఉంది కదా, అది ఇటు వచ్చినప్పుడు ఇది భూమిగానే ఉంటుంది కదా. భూమి ఏదైనా సరే దాని ఘాతం కనుక 0 ఉంటే దాని విలువ ఎంత? 1. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం తీసుకున్నటువంటి విలువ ఏంటిది? ఇది b. ఈ ఆధారం అనేటువంటిది అటు వచ్చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది అనమాట భూమి. ఇదేమో ఘాతంగా మారిపోతుంది. ఇది ఏదైనా ఉండనివ్వండి b, దాని ఘాతం కనుక 0 ఉంటే దాని విలువ మొత్తం ఏమైపోతుంది? 1 అయిపోతుంది. సో 1 ఈజ్ ఈక్వల్ టు 1. ఇది కాన్సెప్ట్. సపోజ్ ఇక్కడ నేను 1 కూడా తీసుకుంటున్నా, b ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. log 1 బేస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి వ్యవస్థితం అవుతుందా కాదా చెక్ చేద్దాం. సో 1 ఇక్కడ పెట్టేసుకుంటే ఈ 1 అక్కడ తీసుకెళ్దాం. 1 to the power of 0 పైన ఘాతం 0 ఉంటే దాని విలువ 1. ఇది. సో ఇప్పుడు నెక్స్ట్ b ఈజ్ ఈక్వల్ టు 100 తీసుకుందాం. సో log 1 to the base 100 ఈజ్ ఈక్వల్ టు 0. సో 1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 100 to the power of 0. ఘాతం ఎంతున్నా సరే 0 ఉంటే కనుక భూమి ఎంతున్నా సరే దాని విలువ 1తో సమానం. ఇదనమాట. సో ఫైనల్గా మనకు అర్థమయ్యేది ఏంటిదంటే log 1 to the base b ఈజ్ ఈక్వల్ టు 0కు వ్యవస్థితం అవుతుందా అంటే b ఈజ్ ఈక్వల్ టు 0 కాని సందర్భం తప్ప మిగతా అన్ని సందర్భాలలో అది వ్యవస్థితం అవుతుంది. అది ఇక్కడ నేను రాస్తున్నా చూడండి. b ఈజ్ ఈక్వల్ టు 0 కాని సందర్భంలో తప్ప మిగతా అన్ని సందర్భాలలో, అంటే b ఈజ్ ఈక్వల్ టు 1 కానీ 2, 3, 4 ఏవైనా సరే తీసుకున్నప్పుడు ఆ సందర్భాలలో మాత్రం log 1 to the base b ఈజ్ ఈక్వల్ టు 0కు విలువ వ్యవస్థితం అవుతుంది. ఇదన్నమాట. మూడవది log b to the power of x to the base b ఈజ్ ఈక్వల్ టు x వ్యవస్థితం అవుతుందా? సో మనకు తెలుసు సంవర్గ న్యాయం ప్రకారం ఇక్కడ ఉన్నటువంటిది దీన్ని గుణిస్తుంది x, అంతే కదా. సో x ఈ విధంగా ఉంటుంది. b రెండు సంవర్గమానము మరియు దాని యొక్క ఆధారం రెండు కనుక ఒకటే కనుక అయితే దాని విలువ 1. x ఇంటూ 1 x సమానంగా ఉన్నాయి కదా. సో ఇక్కడ log b to the power of x to the base b ఈజ్ ఈక్వల్ టు దీనికి సమానం అవుతుంది. xకు వ్యవస్థితం అవుతుందన్నమాట. ఏం లేదు, ఈ సంవర్గమానము మరియు ఆధారము రెండు సమానంగా ఉన్నప్పుడు ఓకేనా దాని విలువ 1.
దీని ఘాతం ఏదైతే ఉందో అంటే దీని యొక్క ఘాతం సంవర్గమానం యొక్క ఘాతం ఏదైతే ఉందో అది దీన్ని గుణిస్తుంది అనమాట. ఈ ఎక్స్ ఇక్కడ తీసుకొచ్చుకున్నప్పుడు ఈ రెండు సమానమైనప్పుడు ఒకటి కదా, ఎక్స్ ఇంటూ ఈ మొత్తం 1, ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ వ్యవస్థితం అవుతుంది అనమాట. ఓకే, సెకండ్ దాంట్లో సెకండ్ బిట్ log 1 to the base b is equal to 0 వ్యవస్థితం అవుతుందా కాదా చూద్దాం. ఇక్కడ b is equal to 0 అనుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. log 1 to the base 0 that is equal to 0. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, సంవర్గ న్యాయ ప్రకారం ఈ సంవర్గమానం ఏదైతే ఉందో 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్నటువంటి ఆధారం ఏమవుతుంది, ఇక్కడ వస్తుంది అన్నమాట 0. ఇక్కడ ఉన్నటువంటి విలువనేమో ఘాతంగా మారిపోతుంది. ఇది ఏం న్యాయం, ఇది సంవర్గమాన న్యాయం. జీరో టు ద పవర్ ఆఫ్ 0 అంటే దాని విలువ ఇన్ఫినిటీ. సో 1 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అంటున్నాడు. కాబట్టి ఇది వ్యవస్థితం కాదు, నిర్వచింపదగినది కాదు, నిర్వచింపలేము కదా. 1 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అనడం సత్యమా, అది అసత్యం. కాబట్టి నిర్వచింపలేము. కావున దాన్ని మనం ఏం రాసుకోవచ్చు, log 1 to the base b ఈజ్ ఈక్వల్ టు 0 అనేది b ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యే సందర్భంలో వ్యవస్థితం కాదు. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు b ఈజ్ ఈక్వల్ టు 0 కాకుండా వేరే తీసుకుందాం. b ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ log 1 to the base 1 ఈజ్ ఈక్వల్ టు 0 వ్యవస్థితం అవుతుందా ఎప్పుడు చూద్దాం. 1 అటు వెళ్తే 1 to the power of 0. ఇది ఏం న్యాయం, ఇది సంవర్గమాన న్యాయం. సో 1 ఈజ్ ఈక్వల్ టు 1 to the power of 0 అంటే 1. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం, ఏంటంటే అది ఘాతము 0 ఉంటే దాని విలువ 1 అని అనుకున్నాం కదా. ఘాతము కనుక 0 ఉంటే దాని విలువ 1 అని అనుకున్నాం. అయితే ఇక్కడే మనం చిన్న ఒక విషయం గమనించాలి. n ఇది 0 అయి ఉండాలి, ఇది a ఏదైతే ఉందో దట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. ఇది n ఈజ్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. n అంటే ఇది a టు ద పవర్ ఆఫ్ n రూపం కదా. సో ఈ ఘాతం అనేటువంటిది 0 అయి ఉండాలి. a ఇది ఏదైతే ఉందో అది 0కు సమానం కాకూడదు అనమాట. 0 కాకుండా వేరే ఏ ఇతర సంఖ్య ఉన్నా కూడా అప్పుడు దాని విలువ 1 అవుతుంది. అంతేగాని ఘాతము 0 ఉంది అంటే దాని విలువ 1 రాసుకోకూడదు. ఓకేనా, అది. సో 1 ఈజ్ ఈక్వల్ టు 1 అనేటువంటిది మనం నిరూపించినాం కదా. సో b ఈజ్ ఈక్వల్ టు 1 అయ్యే సందర్భంలో log 1 to the base b ఈజ్ ఈక్వల్ టు 0 అనేటువంటిది వ్యవస్థితం అవుతుంది. కేవలం 1కైనా మరే ఇతర సంఖ్యకా. ఇప్పుడు మనం b ఈజ్ ఈక్వల్ టు ఏదైనా ఒక నెంబర్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 6. log 1 to the base 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ సంవర్గమాన న్యాయాన్ని ఉపయోగించినట్టయితే 1 ఈజ్ ఈక్వల్ టు 6 అటుపోతే 6 ఇది ఘాతం. చూడండి, ఇది 0 కాదు కదా. ఓకే, పైన 0 వచ్చింది కదా ఘాతం, రైట్. కింద భూమి 0 కాకుండా ఉండాలి, ఘాతం ఏమో 0 ఉండాలి. ఆ సందర్భంలో మాత్రమే దాని విలువ 1. చూడండి, ఇక్కడ ఏ సంఖ్య అయినా తీసుకోవచ్చు మనం. b ఈజ్ ఈక్వల్ టు ఇది b అన్నమాట. ఇది 1, 2, 3, 4 ఏ సంఖ్య అయినా తీసుకోవచ్చు, కానీ 0 మాత్రం ఉండకూడదు. అట్టి సందర్భంలో అది log 1 to the base b ఈజ్ ఈక్వల్ టు 0 వ్యవస్థితం అవుతుంది. అంటే ఇక్కడ రాద్దాం, b ఈజ్ ఈక్వల్ టు 0 కాకుండా మరే ఇతర పూర్ణ సంఖ్య అయినచో log 1 to the base b ఈజ్ ఈక్వల్ టు 0కు అది వ్యవస్థితం అగును. ఇదన్నమాట. ప్రయత్నించండి. ఇందులో 1,00,000 ఈజ్ ఈక్వల్ టు 1000 ఇంటూ 100గా రాసి లబ్ధ సూత్రంను ఉపయోగించి log 1,00,000 to the base 10 ఈజ్ ఈక్వల్ టు 5 అని కనుగొని మీ జవాబును సరిచూడండి అన్నాడు.
సరే చూద్దాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ 1,00,000 ఉంది కదా, దీనికి బదులు ఇది రాయాలన్నమాట. మనం ఏ విధంగా రాద్దాం? ఇదేంటిది? ఇది ఒక లబ్ధ న్యాయం. లబ్ధ న్యాయం అంటే ఏబి అనేటువంటి వాటికి సంవర్గమానం ఉంది కదా, దీన్ని మనం ఏం చేస్తున్నాం? ఇంటూ చేస్తున్నాం అనమాట. అంటే ఇక్కడ ఈ లక్షని ఏ విధంగా రాసుకుంటామంటే 1000 × 100. సో లక్షని మనం ఈ విధంగా 2 కారణాంకాలుగా రాసుకోవాలన్నమాట. అంటే 1000 × 100 కారణాంకాల లబ్ధంగా రాసుకొని మనం ఈ సూత్రాన్ని కనుక ఇక్కడ అప్లై చేస్తే మనకు జవాబు వచ్చేస్తుంది. చూద్దాం. లాగ్ కింద ఎంత ఉంది? ఇక్కడ 10. పైన ఎంత ఉంది? 1,00,000. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు మనం? లాగ్ బేస్ ఏమో 10, దీన్ని 1000 × 100 అంటే లాగ్ x × y వచ్చిందా? లేదా లాగ్ a × b. ఓకే, ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాద్దాం? లాగ్ 1000 టు ద బేస్ 10 ప్లస్ ఇంటూ ఉంటే ఇక్కడ ప్లస్ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ లాగ్ 100 బేస్ 10. ఓకే, 1000 ఏ విధంగా రాసుకోవచ్చు మనం? దీన్ని ఎన్ని సున్నాలు ఉన్నాయి? 3 సున్నాలు ఉన్నాయి. అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 10 రాసుకొని భూమిలో ఎన్ని సున్నాలు ఉంటే అంత ఘాతంగా రాయాలి. రెండు సున్నాలు ఉన్నాయి కాబట్టి పైన స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు చూద్దాం. ఈ 3 అనేది ఈ ముందుకు వచ్చి గుణిస్తుంది, ఈ 2 అనేది దీని ముందుకు వచ్చి గుణిస్తుంది. సో 3 × లాగ్ 10 అంటే 10 బేస్ 10 ప్లస్ 2 అనేది ఇక్కడ వస్తుంది కదా. సో 2 × లాగ్ 10 బేస్ 10. సో ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఇది మొత్తం దేనికి సమానం? అది ఇక్కడ సంవర్గమానము, దాని యొక్క ఆధారం సమానమైతే దాని విలువ 1 ప్లస్ 2 సంవర్గమానము, దాని యొక్క ఆధారము 2 సమానమైతే దాని విలువ 1. 3 1 3, 2 1 2. 3 + 2 ఎంత? 5. అదే కదా నిరూపించమంది. ఇది వచ్చిందా? ఆ విధంగా లెక్క చేయాల్సి ఉంటుంది. ఇవి చేయండి. ఇందులో ఈ క్రింది వాటి యొక్క సంవర్గమానాలను మొత్తంగా రాయండి అన్నాడు. మనకు సూత్రం తెలుసు. ఏంటిది అది? లాగ్ ఆఫ్ ఏబి టు ద బేస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ టు ద బేస్ ఎక్స్ ప్లస్ లాగ్ బి టు ద బేస్ ఎక్స్. వాడు లబ్ధంలో ఇస్తే మనం మొత్తంగా రాయాలి. ఇది సూత్రం అనమాట, సంవర్గమాన న్యాయం అనమాట ఇది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా రాస్తే చాలు. సో ఇక్కడ ఏ అంటే 35, బి అంటే 46. ఇప్పుడు ఏ విధంగా రాయొచ్చు? లాగ్ 35 × 46 బేస్ మనం ఏదైనా పెట్టుకోవచ్చు, జస్ట్ 10. ఓకే, ఇప్పుడు రాద్దాం. లాగ్ 10 35 కదా, ఇంటూ ఉంటే ఏం రాసుకోవాలి మనం? ప్లస్ రాసుకోవాలి, మొత్తంగా రాసుకోవాలి. లాగ్ 46 బై ఇక్కడ ఆధారం ఎంత? 10. ఒకటి వచ్చేసి. రెండవది లాగ్ 235 × 437 టు ద బేస్ 10. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? లాగ్ 235 టు ద బేస్ 10 ప్లస్ మళ్ళీ ఇది రాసుకోవాలి లాగ్ 437 టు ద బేస్ 10. ఏం లేదు, లాగ్ 235 బేస్ 10 ఇంటూకి బదులుగా ప్లస్ రాసుకొని లాగ్ 437 టు ద బేస్ 10 అంతే. నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ వన్ లాగ్ 2437 ఇంటూ 3568 టు ద బేస్ 10. ఏ విధంగా రాసుకోవచ్చు దీన్ని? 2437 ప్లస్ మళ్ళీ లాగ్ రాసుకొని 3568 అంతే. బేస్ అనేటువంటిది రెండింటికి వస్తుంది కామన్గా. సో ఇది కూడా రెండు వైపులా వస్తుంది. కాకపోతే ఇక్కడ తేడా ఏంటిదంటే ఇంటూ ఉంటే ప్లస్ వస్తుంది అంతే. విడివిడిగా రాసుకోవాలి. లాగ్ 2437 టు ద బేస్ 10 ఇంటూకు బదులుగా ప్లస్ రాసుకొని లాగ్ 3568 టు ద బేస్ 10 అంతే.
సో ఇచ్చినటువంటిది దీనిని మనం అంటే ఇక్కడ లబ్ధం ఉంది, దీనిని మనం ఏ విధంగా రాసుకుంటామంటే మొత్తంగా రాసుకుంటున్నాం. సంవర్గమాన ధర్మాల గురించి ఒక్కసారి మళ్ళీ మనం చూద్దాము. లబ్ధ న్యాయము, భాగహార న్యాయము, ఘాత న్యాయం అని చెప్పేసి 3 ఉన్నాయి. ఆల్రెడీ మనం ఇంతకుముందు సంవర్గమాన న్యాయాల్లో చెప్పుకున్నప్పుడు వీటి గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. మళ్ళీ ఒక్కసారి వీటి గురించి తెలుసుకుందాం. చూడండి, a⁴x ఇంటూ a⁴y ఈజ్ ఈక్వల్ టు a⁴x ప్లస్ y. ఈ రెండు లబ్ధంలో ఉన్నప్పుడు అంటే భూములు రెండు సమానమైనప్పుడు అవి లబ్ధంలో ఉన్నప్పుడు పైన ఘాతాలు కూడుకుంటాయని చెప్పి మనం చెప్పుకున్నాం ఇందులో ఘాతాంక న్యాయాల్లో. సో ఈ ఘాతాలని మనం ఏం చేద్దామంటే సంవర్గమానంలో కనుక రాసుకుంటే లాగ్ ఇక్కడ ఎక్స్ వై రెండు ఉన్నాయి కదా, వాటిని లబ్ధం చేస్తున్నాం అనమాట. ఎక్స్ ఇంటూ వై టు ద బేస్ ఏ, రెండింటికి బేస్ ఉంది కదా, ఆ బేసే ఇక్కడ లాగ్ కూడా వస్తుంది అనమాట. సో లాగ్ ఎక్స్ ఇంటూ వై టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రెండు ఏ విధంగా గుణించుకుంటే కనుక ఫలితంలో మనకు ప్లస్ వచ్చింది కదా. సో ఇక్కడ కూడా ఈ రెండు గుణించుకుంటే సంవర్గమానంలో కూడా ప్లస్ వస్తుంది అనమాట. ఈ విధంగా లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ ప్లస్ లాగ్ వై టు ద బేస్ ఏ, ఇది సంవర్గమాన న్యాయం. దీన్ని లబ్ధ న్యాయం అని అంటాం అనమాట. ఎందుకంటే ఇది లబ్ధంలో ఉంది కాబట్టి లబ్ధ న్యాయం. ఇది ఒక సంవర్గమాన న్యాయం, ఇదేమో ఘాతాంక న్యాయం. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేది ఇక్కడ భాగహార న్యాయం. మనం ఘాతాంక న్యాయాల్లో కూడా తెలుసుకున్నాం ఏంటిది, ఏ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ బై వై. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై. కింద ఏదైతే హారం ఉందో పైకి వెళ్ళినప్పుడు అది మైనస్ అవుతుంది అనమాట, ఎక్స్ మైనస్ వై. ఈ ఘాతాంక న్యాయానికి సంవర్గమానాన్ని కనుక మనం అప్లై చేస్తే లాగ్ వస్తుంది కదా, లాగ్ ఎక్స్ బై వైకి ఎక్స్ బై వై. ఈ ఆధారం ఏదైతే ఉందో దీని కూడా ఆధారం అదే ఏ. చూడండి, ఇప్పుడు ఎక్స్ బై వై అనేది ఇక్కడ భాగహారంలో ఉన్నప్పుడు, భాగహారంలో ఉంటే కనుక ఇక్కడ ఏమైంది, మైనస్ అయ్యింది. సో ఇక్కడ కూడా మైనసే అవుతుంది అనమాట. సో లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ, లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ డివైడెడ్కు బదులుగా మైనస్ వస్తుంది అంతే. డివైడెడ్కు బదులుగా మైనస్ వచ్చింది కదా, ఇక్కడ కూడా డివైడెడ్ బై బదులుగా మైనస్ వస్తుంది. నెక్స్ట్ లాగ్ వై టు ద బేస్ ఏ, లాగ్ వై టు ద బేస్ ఏ, ఇది సంవర్గమాన న్యాయం. దీనినే మనం భాగహార న్యాయం అని కూడా అంటున్నాం. ఇందులో సంవర్గమాన భాగహార న్యాయం. నెక్స్ట్ ఘాత న్యాయం. సంవర్గమానాలలో ఘాత న్యాయం గురించి తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ ఘాతాంక న్యాయాలలో మనకి ఏమున్నది, ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ఓల్ టు ద పవర్ ఆఫ్ ఎన్. అప్పుడు రెండు ఘాతాలను కూడా గుణించుకోవాలని చెప్పుకున్నాం, ఎంఎన్ వచ్చింది కదా. ఇప్పుడు దీనికి సంవర్గమానాన్ని కనుక మనం అప్లై చేస్తే అది ఘాత న్యాయం అవుతుంది అనమాట. ఆ ఘాత న్యాయం ఏంటిది ఇక్కడ చూద్దాం. లాగ్ ఏ టు ద పవర్ ఆఫ్ లాగ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ టు ద బేస్ ఏ, లాగ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ ఘాతం ఏదైతే ఉందో ఇక్కడ వస్తుంది అనమాట. అంటే దీన్ని గుణిస్తుంది, ముందుకు వచ్చి గుణిస్తుంది అనమాట. సో ఎన్ అనేది ముందుకు వస్తుంది, ఎన్ లాగ్ ఎన్ ముందుకు వచ్చిన తర్వాత ఇంకా మిగిలేదు ఏంటిది, ఎక్సే కదా. సో లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ. ఈ విధంగా ఘాత న్యాయం అనేది కూడా మనం రాసుకోవచ్చు. సో సంవర్గమాన ధర్మాలలో మనం ఒకటి లబ్ధ న్యాయం, రెండోది భాగహార న్యాయం, మూడోది ఘాత న్యాయం. ఈ 3 న్యాయాల గురించి మనం తెలుసుకోవాలి. ఇది ఘాతాంక న్యాయాలు, ఇవి సంవర్గమాన న్యాయాలు. ఈ సంవర్గమాన న్యాయాల్లో కానీ ఘాత న్యాయాల్లో కానీ మనకు కనిపించేది లబ్ధ న్యాయం ఉంటుంది, భాగహార న్యాయం ఉంటుంది, ఘాత న్యాయం కూడా ఉంటుంది అన్నమాట. ఓకే, ప్రయత్నించండి. ఇందులో 32ను 64/2గా రాసి భాగహార న్యాయం ద్వారా లాగ్ 32 బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు 5 అని కనుగొని మీ జవాబును సరిచూడండి అన్నాడు. సరే చూద్దాం. ఇక్కడ లాగ్ 32 దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు మనం, 32 అంటే వాడేచ్చింది కదా, 32ను 64/2గా రాసి అన్నాడు. సో మనం దీనికి బదులుగా మనం ఏం రాద్దామంటే లాగ్ 64/2 రాద్దాం. ఎందుకు రాసుకుంటున్నా, వాడే చెప్పింది కాబట్టి. 32ను 64/2గా రాయండి అన్నాడు. సో 32 నేను ఏం చేస్తున్నా, 64/2గా రాసుకుంటున్నా. కింద ఆధారం ఎంత ఇచ్చింది, వాడు 2 ఇచ్చింది. సరే, ఇప్పుడు దీన్ని చూస్తే మనకు ఒక భాగహార న్యాయం గుర్తొస్తుంది. ఏంటిది అది, లాగ్ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై. ఇది ఒక భాగహార న్యాయం. దీని ప్రకారంగా దీన్ని రాద్దాం. 64 మైనస్ 2 అంతే కదా. ఇప్పుడు ఈ 64ని ఏ విధంగా రాసుకోవచ్చు మనం, ఇక్కడ చెప్తున్నా. 64ని ఏ విధంగా రాసుకోవచ్చు, 2 3 6, 2 4, 2 ఎక్కం 2 6ల, 2 8ల, 2 4ల, 2 2ల, 2 1ల,
1 2 3 4 5 6. సో దీన్ని 2 to the power of 6గా రాసుకోవచ్చు. మైనస్ log 2. ఇప్పుడు రండి ఇక్కడ భాగహార న్యాయం వచ్చింది కదా. ఇక్కడ మీరు గమనిస్తే కనుక 6 ఇక్కడ వస్తుంది కదా, 6 దీన్ని గుణిస్తుంది. అంటే ఇది ఏ న్యాయం అది చెప్పండి? ఘాత న్యాయం. ఇది దీన్ని గుణిస్తే అది ఘాత న్యాయం. ఇప్పుడు చూద్దాం. 6 ఇంటూ ఇది సేమ్ ఉన్నాయి. ఆధారము మరియు సంవర్గమానం సమానం అయితే కనుక దాని విలువ 1. ఇంతకుముందే చెప్పుకున్నాం మనం. నెక్స్ట్ మైనస్కు మైనస్ రాసుకున్నా. ఇది 2 సేమ్, దాని విలువ కూడా 1. 6 1 6 మైనస్ 1 ఎంత ఆన్సర్ ఇప్పుడు? 5. అదే కదా వచ్చింది. ఇది log 32 to the base 2 is equal to 5 అని చెప్పి మనం నిరూపించడం జరిగిందనమాట. ఇవి చేయండిలో ఈ క్రింది వాటి యొక్క సంవర్గమానములను 2 సంవర్గమానముల భేదంగా రాయండి. చూడండి, ఇక్కడ 23/34, 373/275, ఇక్కడేమో డివైడెడ్ బై ఉంది. సేమ్ ఇవే, కాకపోతే ఇక్కడ భిన్న రూపంలో ఇచ్చిండు, ఇక్కడనేమో మనకు విభాజ్యము విభాజకము అంతే ఆ రూపంలో ఇచ్చిన భాగహారం. ఇది అది ఒకటే. సో మనం ఇక్కడ చేద్దాం లెక్క. ఇంతకుముందు మనం సంవర్గమాన ధర్మాల గురించి తెలుసుకున్నాం కదా. అందులో లబ్ధ న్యాయం అని, ఘాత న్యాయం అని, తర్వాత భాగహార న్యాయం అని తెలుసుకున్నాం కదా. సో ఇక్కడ మనకు వర్తించేది భాగహార న్యాయం. ఇక్కడ భాగహారం ఉంది కదా. సో ఇక్కడ భాగహార న్యాయం ఏంటిదంటే log x by y to the base a is equal to log x to the base a minus log y to the base a. ఇది సూత్రం. ఇది ఏంటిది? భాగహార న్యాయం, సంవర్గమానం యొక్క భాగహార న్యాయం. ఈ న్యాయాన్ని ఉపయోగించి అన్ని లెక్కలు చేయాల్సి ఉంటుందన్నమాట. ఫస్ట్ సమ్ ఏం చేస్తాం చూడండి. 23/34 కదా. ఇది x అనుకుందాం, ఇది y అనుకుందాం. x అంటే 23, y అంటే 34, ఏకి ఏ. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? ఇందులో ప్రతిక్షేపించాలంటే xకు బదులు 23, yకి బదులు 34 అంటే సూత్రంగా మనం రాసుకోవాలి. log 23 to the base a minus log 34 to the base a. వాడు అడిగింది అదే, 2 సంవర్గమానాల భేదంగా రాయమన్నాం. దీనిని 2 సంవర్గమానాల భేదంగా రాసినాం. అయిపోయింది ఒకటి. సెకండ్ వన్ ఇది log 373/275 కింద బేస్ సమ్ ఏ అనుకుందాం, ఏదైనా పర్లేదు. సో ఇక్కడ దీన్ని కూడా ఇదే విధంగా రాయాలి. log 373 to the base a minus log 275 కదా, 275 to the base a. ఇది రెండోది అయిపోయింది. నెక్స్ట్ మూడోది ఇది log 4325 డివైడెడ్ బై ఇది ఉంది కదా. దీన్ని ఆ విధంగా రాసుకోవచ్చు. ఈ విధంగా 4325 డివైడెడ్ బై అంటే ఇదే గుర్తు మళ్ళీ 37 34. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు మనం, ఏంటంటే ఇక్కడ డివైడెడ్ బై ఉంది, ఇక్కడ కూడా డివైడెడ్ బై ఉంది గుర్తు. కాకపోతే ఇది భిన్న రూపంలో ఉంది, ఇది ఈ రూపంలో ఉంది, అంతే తేడా. కన్ఫ్యూజన్ కాకూడదు, లెక్క మాత్రం అదే. log 4325 to the base a minus log 37 34 to the base a. నెక్స్ట్ ఫోర్త్ సమ్ ఇది log 5055 డివైడెడ్ బై 3303. ఇప్పుడు log 5055 to the base a minus log 3303. చూడండి, ఇందులో చేయడానికి ఏ కష్టము లేదు. జస్ట్ ఇక్కడ వాడు ఇచ్చినటువంటి భాగహార న్యాయాన్ని ఉపయోగించి లెక్క చేయడం జరుగుతుంది అంతే. ఈ భాగహార న్యాయాన్ని మనం ఏం చేస్తున్నాం? 2 సంవర్గమానాల యొక్క భేదంగా మనం రాస్తున్నాం. ఇప్పుడు భాగహార న్యాయం ఇచ్చింది కాబట్టి ఈ సూత్రం ఉపయోగించినాం. ఒకవేళ లబ్ధ న్యాయం ఇస్తే ఇంకొక రకంగా చేసేవాళ్ళం, ఘాత న్యాయం ఇస్తే ఆ సూత్ర ప్రకారం ఇంకో రకంగా చేసేవాళ్ళం అనమాట. సో ఈ ఘాత న్యాయాలు చెప్పుకోవడానికి కానీ, సంవర్గమాన న్యాయాలు చెప్పుకోవడానికి కానీ ఎందుకు మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం అంటే, లెక్కలు చేసేటప్పుడు ఈ ఘాత న్యాయాలు, సంవర్గమాన న్యాయాలు మనకు ఉపయోగపడతాయి. కాబట్టి ఘాత న్యాయాలని, సంవర్గమాన న్యాయాలని మీరు బాగా నేర్చుకోండి. ఆ తర్వాత లెక్కలు చేయండి, ప్రయత్నించండి. 32 = 2 to the power of 5గా రాసి
ఘాత న్యాయంను ఉపయోగించి లాగ్ 32 టు ద బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు 5 అని చూపి జవాబును సరిచూడండి అన్నాడు. చూద్దాం ఇక్కడ లాగ్ 32 బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు 5. దీన్ని మనం చేయాల్సి ఉంటుంది. దీన్ని చేసే ముందు ఇక్కడ ఘాత న్యాయం అని చెప్పేసి ఇక్కడ వాడు ఇవ్వడం జరిగింది కదా. మరి ఘాత న్యాయం ఏంటిది అక్కడ? ఇది ఘాత న్యాయం. ఏం లేదు, దీ సంవర్గమానానికి ఉన్నటువంటి ఘాతం ఏదైతే ఉంటుందో అది దీన్ని గుణిస్తుంది. మళ్ళీ లాగ్ ఎస్ టు ద బేస్ ఏ అవుతుంది అనమాట. సేమ్ దాన్ని ఇక్కడ మనం రాయాలి. సో 32ని ఏ విధంగా రాసుకోవచ్చు మనం అంటే ఘాత రూపంలో రాసుకోవాలి కదా. 2 1 2, 2 6 12, 2 8 16, 2 4 8, 2 2 4, 2 ఎక్కం 2 ఎంత వస్తుంది? 1 2 3 4 5. సో దీన్ని 2 టు ద పవర్ ఆఫ్ 5గా రాసుకోవచ్చు. అదే రాస్తాను ఇక్కడ 2 టు ద పవర్ ఆఫ్ 5 2 వచ్చింది కదా. ఇక్కడ x టు ద పవర్ ఆఫ్ m రూపంలో ఉందా లేదా? వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ 5ని దీన్ని గుణిస్తున్నాం. ఎందుకు? ఘాత న్యాయం ఉపయోగిస్తున్నాను అనమాట. ఇక్కడ ఘాత న్యాయాన్ని ఉపయోగించమన్నాడు కదా, అందుకే నేను ఇక్కడ ఘాత న్యాయాన్ని ఉపయోగించి ఈ 5ను ముందుకు తీసుకొస్తే అది దీన్ని గుణిస్తుంది. సో 5 ఇంటూ లాగ్ 2 బేస్ 2 5. ఈ రెండు ఆ సంవర్గమానము మరియు ఆధారము సేమ్ అయితే దాని విలువ ఎంత? 1. 5 1 5. ఇది కూడా లాగ్ 32 టు ద బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు 5 అని చూపమన్నాడు కదా, చూపించినాం. ఆ విధంగా ఘాత న్యాయాన్ని ఉపయోగించి కూడా మనం లెక్కలు చేయొచ్చు. ఇవి చేయండి. ఇందులో లాగ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ టు ద బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ అనే న్యాయాన్ని ఉపయోగించి ఈ క్రింది వాటి ఘాత సంఖ్యల సంవర్గమానాలను మార్చి రాయండి అన్నాడు. ఫస్ట్ది 25 అయిపోయింది. ఏం లేదు, ఘాత న్యాయం అనేది ఇక్కడ ఉపయోగించినాం. ఏంటిది? ఇక్కడ ఘాతం ఏది? 25. అది ముందుకొచ్చి గుణిస్తుంది 25. లాగ్ 7 టు ద బేస్ 2. సెకండ్ వన్, ఇది ఫస్ట్ వన్ అయిపోయింది కదా. సెకండ్ వన్ లాగ్ 8 టు ద పవర్ ఆఫ్ 50 ఇంటూ బేస్ 5. ఎట్లా రాసుకుంటాం? 50 అనేది ముందుకు వస్తుంది. 8 బేస్ 5. నెక్స్ట్ 50 అట్లే ఉంటుంది. ఇక్కడ 8 ఉంది కదా, 8ని ఏం రాసుకోవచ్చు? 2 టు ద పవర్ ఆఫ్ 3 రాసుకోవచ్చు. వీలైతే ఎంతవరకు చేయగలిగితే అంత చిన్న ఘాతంగా రాసుకోవాలన్నమాట. 2 టు ద పవర్ ఆఫ్ 3గా కూడా రాసుకోవచ్చు. ఇక్కడ 5 ఉంది. ఇప్పుడు 3 కూడా దీన్ని గుణిస్తుంది. సో 3 ఇంటూ 50 ఇంటూ లాగ్ 2 బేస్ 5. సో ఇప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. దీని ఆన్సర్ ఎంత? 53 50 ముళ్ళ 150 లాగ్ 2 బేస్ 5. ఇది సెకండ్. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. టెన్ 24. మీరు అడగవచ్చు ఇక్కడ వాటికేమో ఆధారం ఇచ్చిండు, భూమి ఇచ్చిండు, కానీ దీనికి ఇవ్వలేదు. సో ఒకవేళ లాగ్కు ఇక్కడ సంవర్గమానం ఇచ్చి దానికి భూమి కనుక ఇవ్వకపోతే దాని అర్థం ఏంటిది? బేస్ ఎంత? 10 అని అర్థం. ఓకేనా? ఎందుకు చెప్తున్నానో తర్వాత ఈ లెక్క చెప్పిన తర్వాత, ఈ సమ్ చెప్పిన తర్వాత చెప్తాం. నెక్స్ట్ లాగ్ కింద ఏం లేకపోతే ఏమనుకుంటాం? బేస్ 10. 10 24ని ఏ విధంగా రాసుకోవచ్చు? 2 5 10, 2 1 2 2 4, 2 2 4, 2 5 10, 2 6 12, 2 1 2 2 2 8, 2 6 12, 2 4 8, 2 3 6, 2 4, 2 1 2 6, 2 8 16, 2 4 8, 2 2 4, 2 ఎక్కం 2. అబ్బో! 1 2 3 4 5 6 7 8 9 10. ఎంత వచ్చింది? 10. ఓకే, ఇప్పుడు రాద్దాం. 2 టు ద పవర్ ఆఫ్ 10. ఇప్పుడు దీన్ని ఇక్కడ ముందు తీసుకొచ్చి గుణిస్తే
10 ఇంటూ లాగ్ 2 టు ద బేస్ 10. ఇది ఆన్సర్ అనమాట. అయితే ఇక్కడ వాడు ఆధారం ఇవ్వలేదు కానీ మనం రాసుకున్నాం, రాసుకోకపోయినా ఉన్నట్టే 10 ఉన్నట్టే. అయితే ఇక్కడ 10 అని ఎందుకు అనుకోవాలంటే సపోజ్ ఇక్కడ ఒకవేళ 10 వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ మొత్తం విలువ 1 అయిపోతుంది. కానీ ఇక్కడ 2 ఉంది కాబట్టి దీన్ని ఈ విధంగా వదిలిపెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెక్క చెప్తాం. 1000 ఉంది, కింద ఏమి ఇవ్వలేదు ఆధారం. అలాంటప్పుడు ఏ విధంగా చేస్తాం? లాగ్ 10 క్యూబ్ 3 ముందుకు వస్తుంది కదా, 3 లాగ్ 10. ఎప్పుడైతే కింద ఈ సంవర్గమానం ఇచ్చి ఆధారం ఇవ్వలేదో అక్కడ ఎంత ఉన్నట్టు? 10 ఉన్నట్టు. సో ఈ మొత్తం ఎంత? 1. సో ఈ ఆన్సర్ ఎంత? 3 ఇంటూ 1 3. కాబట్టి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆధారం ఇవ్వలేదు అంటే దాని అర్థం ఎంత? ఆధారం ఎంత? 10 అని అర్థం. ఇక్కడ ఆధారం 10 ఉంది కానీ ఇక్కడ మనకు వచ్చింది ఎంత? సంవర్గమానం 2 ఉంది కాబట్టి ఇది సేమ్ కాదు కాబట్టి ఇది అట్లే ఉంచుకుంటాం అనమాట. సో దేర్ఫోర్ మనం రాయాల్సింది ఎంత? 10 లాగ్ 2, ఇది 10. ఓకే, ఈ విధంగా రాసుకోవచ్చు. లేదు అంటే ఆధారం రాసుకోవాలనుకుంటే కూడా ఆధారం కూడా రాసుకోవచ్చు 10 అని చెప్పి. ఓకే, ఇది ప్రయత్నించండి. ఇందులో ఈ క్రింది వాటి విలువలు కనుగొనండి. ఇక్కడ కూడా మనం గమనించినట్టయితే కనుక ఇక్కడ ఘాత న్యాయం ఉంది. చూద్దాం. లాగ్ 32 టు ద బేస్ 2. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు మనం? 32 అంటే 2 1 2 6 2 8 16 2 4 8 2 2 4 2 ఎక్కం 2 1 2 3 4 5 అంటే 2 టు ద పవర్ ఆఫ్ 5గా రాసుకోవచ్చు. సో లాగ్ 2 టు ద పవర్ ఆఫ్ 5 కింద బేస్ 2. 5 ముందు గుణిస్తే ఏమవుతుంది? 5 ఇంటూ లాగ్, ఇదే కదా. ఈ మొత్తం కలిపి 1 అవుతుంది అనమాట. సో 5 ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ ఇది చూద్దాం. నెక్స్ట్ ఏంటిదంటే రూట్ సి బేస్ సి. రూట్ సి ఏ విధంగా రాసుకోవచ్చు? ఆఫ్, రూట్ పోతే పైన ఆఫ్ వస్తుంది అనమాట. సి, ఈ ఆఫ్ అనేది ముందు గుణిస్తుంది. ఇవన్నీ కూడా ఘాత న్యాయాలే. ఈ 2 సేమ్ ఉన్నాయి కాబట్టి దాని విలువ 1. సో ఆన్సర్ ఎంత? ఆఫ్. మూడవది పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి? 3 అంకెలు ఉన్నాయి. సో ఇక్కడ రాద్దాము. 0.001 అంటే 1 బై పాయింట్కి బదులుగా మనం ఏం చేస్తాం? 1 రాసుకొని బై పాయింట్కి బదులుగా 1 రాసుకొని పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉంటే అన్ని సున్నాలు పెట్టుకోవాలి. ఓకే, దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 10 క్యూబ్ 10 భూమిగా రాసుకొని ఎన్ని సున్నాలు ఉంటే అంత ఘాతంగా రాసుకోవాలని చెప్పుకున్నాం. హారంలో ఉన్నదాన్ని లవంలో తీసుకొచ్చుకుంటే ఏమవుతుంది? ఇది కూడా ఒక ఘాతాంక న్యాయం మనం చెప్పుకున్నాం. a టు ద పవర్ ఆఫ్ మైనస్ mని ఏ విధంగా రాసుకోవచ్చు? a టు ద పవర్ ఆఫ్ mగా రాసుకోవచ్చు. ఇదే ఘాతాంక న్యాయం. లేదా హారంలో కనుక మైనస్లో ఉంటే అది పైకి వచ్చి ఏమవుతుంది? a టు ద పవర్ ఆఫ్ m అవుతుంది అనమాట. ఈ 2 ఘాతాంక న్యాయాలతోటి మనం ఈ లెక్క కూడా చేయాల్సి ఉంటుంది. దీని విలువ ఎంత? log 10 టు ద పవర్ ఆఫ్ -3 టు ద బేస్ 10. ఈ -3 ముందుకు వస్తే -3 log 10 టు ద బేస్ 10 -3 ఈ మొత్తం ఎంత? 1. 2 ఈక్వల్ ఉన్నాయి కాబట్టి 1. సో -3 ఇంటూ 1 -3 వచ్చిందా? నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ 4th వన్. పైన చేద్దాం, సరిపోదు ప్లేస్. ఫోర్త్ వన్
log 27/64 to the base 3/4. 27కి మరి 64కి మనం ఏం చేద్దాం, కాసాగు తీద్దాం. 3 9 27, 3 3 9, 3 ఎక్క 3 అంటే 27 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 3 క్యూబ్. 64 3 ఎక్కల్లో పోదు కాబట్టి 2లో తీసుకుందాం. 2 3 6, 2 2 4, 2 1 2 6, 2 8 16, 2 4 8, 2 2 4, 2 ఎక్కం 2, 1 2 3 4 5 6. దీన్ని 2⁶ రాసుకోవచ్చు. సో ఇక్కడ రాద్దాం. 27 అంటే 3⁻3, 64 అంటే 2⁻6/3/4. ఇక్కడ చూద్దాం మనము, దీనికి ఒకే ఘాతం వచ్చేటట్టు రాసుకుందాం. ఎట్లా చూడండి, ఇక్కడ ఎంత, 2 2 4, 2 2 4, 2 2 4. సో 4 × 4 × 4 రాసుకోవచ్చు కదా. ఏం లేదు, 2 2 4, 2 2 4, 2 2 4. ఎందుకు రాసుకుంటున్నా అంటే ఇక్కడ ఘాతం 3 ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఘాతం 3 వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఇక్కడ 6 ఉంది కదా, అంటే కామన్గా ఘాతం తీసుకోవడం రాదు. అలాంటప్పుడు దీన్ని కూడా మనకు ఘాతం 3 వచ్చే విధంగా రాసుకోవాలంటే ఇక్కడ 6 ఉన్నాయి కదా, 1 2 3 4 5 6 ఉన్నాయి కదా, సగం చేయాలి. అంటే 3 వచ్చేటట్టు చేసుకోవాలి. అంటే ఈ రెండింటికి కలిపి 1 2 2 4, 2 2 4, 2 2 4. దీన్ని ఏం రాసుకోవచ్చు, 4 క్యూబ్ రాసుకోవచ్చు కదా. సో దీన్ని మనం ఏం చేద్దామంటే log 3 క్యూబ్ బై 4 క్యూబ్. కింద ఎంత ఉంది, 3/4. చూద్దాం ఇప్పుడు. దీనికి ఒకే ఘాతం ఉంది కాబట్టి 3/4కి ఒకటే ఘాతం పెట్టేద్దాం, 3. ఇక్కడ 3/4. ఇక్కడున్న 3 ఘాత న్యాయం ప్రకారం ముందుకొచ్చి గుణిస్తుంది. చూడండి, ఇది సేమ్ ఉంది కాబట్టి 3 × 1, 3 1 3 వచ్చిందా. సో ఈ విధంగా ఘాత న్యాయాన్ని ఉపయోగించి మనం ఈ లెక్కలు చేయడం జరిగిందనమాట. ఉదాహరణ 11, log 343/125ను విస్తరించండి. ఇక్కడ మనం గమనించినట్టయితే సంవర్గమాన ధర్మాలలో భాగహార న్యాయాన్ని మనం ఇక్కడ ఉపయోగించి చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ log x/y ఈజ్ ఈక్వల్ టు log x - log y. ఇది భాగహార న్యాయం కదా. దీన్ని ప్రకారంగా దీన్ని మనం చేయాల్సి ఉంటుంది. x అంటేనేమో 343, y అంటేనేమో 125. జస్ట్ ఎక్కడైతే x ఉందో అక్కడ 343 పెట్టండి, ఎక్కడైతే y ఉందో అక్కడ 125 పెడితే చాలు. ఎంత, x అంటే 343, y అంటే 125. ఇప్పుడు మనం 343ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 7 ఏళ్ళ 49, 7 4 28, 7 9 63, 7 ఏళ్ళ 49, 7 ఎక్కం 7 అంటే 343 7 క్యూబ్గా రాసుకోవచ్చు. అట్లే 125 కూడా చేద్దాం. 5 2 10, 5 5 25, 5 5 25, 5 ఎక్కం 5 అంటే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, 5 క్యూబ్గా రాసుకోవచ్చు. ఇప్పుడు రాద్దాం. 343ను మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 7 క్యూబ్గా. log 125నేమో 5 క్యూబ్గా రాసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఘాత న్యాయాన్ని మనం ఉపయోగించాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ రాద్దాం. 3 log 7, 3 ముందుకు వచ్చేసి 3 log 5. ఇక్కడ ఈ విధంగా ఎందుకు రాసుకున్నామంటే ఘాత న్యాయం కాబట్టి ఈ విధంగా రాసుకోవడం జరిగింది. ఇందులో 3 ఉంది, ఇందులో 3 ఉంది, రెండిట్లో 3 ఉంది కాబట్టి 3 కామన్ తీసుకుంటే అయిపోతుంది కదా. 3 కామన్ తీసుకున్నాం కాబట్టి మిగిలింది log 7. 3 కామన్ తీసుకున్నాం కాబట్టి మిగిలింది log 5. అయిపోయింది. ఇక్కడ మరో ఉదాహరణ ఇవ్వడం జరిగింది, అది ఉదాహరణ 13.
3 to the power of x is equal to 5 to the power of x minus 2 సమీకరణాన్ని సాధించండి. సాధించండి అంటే ఇక్కడ ఏదైనా ఒక చరరాశి యొక్క విలువని కనుక్కోవడం అన్నమాట. సరే చేద్దాం. 3 to the power of x is equal to 5 to the power of x minus 2. ఇరువైపుల సంవర్గమానాన్ని రాయగా, ఇరువైపుల సంవర్గమానాన్ని రాయగా ఏమవుతుంది చూద్దాం. ఇక్కడ log 3 to the power of x log 5 to the power of x minus 2. ఇరువైపులా కూడా మనం లాగ్ అనేది అప్లై చేయడం జరిగింది. సో ఇక్కడ ఘాతన్యాయం ప్రకారం x అనేటువంటిది ముందుకు వచ్చి గుణిస్తుంది. ఇక్కడ కూడా ఘాతన్యాయం ప్రకారం ముందుకు వచ్చి గుణిస్తుంది కదా. ఇది ఏం న్యాయం? ఇది ఘాతన్యాయం. చూడండి ఇక్కడ x log 3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్తో ఇది గుణించినప్పుడు x ఆఫ్ log 5 మైనస్ 2 ఆఫ్ log 5. ఇక్కడ x ఉంది, ఇక్కడ కూడా x ఉంది. సో ఇవన్నీ ఒక చోటు తీసుకొద్దాం, అదొక్కటి ఒకవైపు తీసుకుందాం. సో దీన్ని సపరేట్ ఎట్లా రాసుకోవచ్చు చూద్దాం. ఇక్కడ మైనస్ 2 log 5 ఉంది కదా, దీన్ని ఇక్కడ తీసుకొచ్చుకుంటే కనుక x log 3 మైనస్ x ఆఫ్ log 5. ఇప్పుడు మనకు ఇది మైనస్లో ఉంది కాబట్టి ఇది ఇక్కడ అది అక్కడ తీసుకొచ్చుకున్నాం అనుకోండి, ఇది కాస్త ప్లస్ అయిపోతుంది. చూద్దాం, ఇది ఇక్కడ తీసుకొచ్చేద్దాం మొత్తం. సో 2 log 5, ఇది మైనస్ 2 log 5 అనేది ఇటు వచ్చేసరికి ప్లస్లో అయిపోయింది, ప్లస్ 2 log 5. ఇప్పుడు ఇక్కడ ఉన్నది అక్కడ తీసుకొద్దాం ఒక్కొక్కటి. మైనస్ log 5 అనేది అటు వచ్చేస్తే x ఆఫ్ log 5 మైనస్ అనేది ప్లస్ అయిపోయింది. ఇక్కడ ప్లస్ ఉన్నది అటు వచ్చి మైనస్ అవుతుంది, x ఆఫ్ log 3. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది. సో x అనేది కామన్ తీసుకుంటే log 5 మైనస్ log 3 అంటే x ఇక్కడ x ఉంది కాబట్టి x కామన్ తీస్తే మిగిలింది log 5 మైనస్ log 3. ఇక్కడ 2 log 5. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిది? x కదా. సో ఇది ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా ఇక్కడ తీసుకొచ్చేద్దాం. సో దీనికి ఉన్నటువంటిది ఏంటిది? గుణకార లబ్ధం, అంటే లబ్ధంలో ఉంది కాబట్టి ఇది ఇక్కడికి వచ్చేస్తే హారంలోకి వచ్చేస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 2 log 5. ఈ రెండు గుణకారంలో ఉన్నాయి కాబట్టి ఇది హారంలోకి వస్తుంది కదా. సో log ఆఫ్ 5 మైనస్ log ఆఫ్ 3. ఓకేనా? సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నాము? కనుక్కున్నాం, x విలువ కనుక్కోవడం జరిగింది. ఇంకా రావాలంటే ఈ రెండును మళ్ళీ ప్యాక్ తీసుకెళ్ళచ్చు. 5 స్క్వేర్ అంటే 25. 5 మైనస్ 3 అంటే లాగ్ ఆఫ్, దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 5/3 రాసుకోవచ్చు. ఈ విధంగా కూడా మనం లెక్క చేసుకోవచ్చు. ఇంకొక స్టెప్ అంటే రాసుకోవచ్చు, 5 స్క్వేర్ అంటే 25 బై లాగ్ ఆఫ్ 5/3. ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఈ ఆన్సర్ సరిపోతుంది, లేదా ఈ ఆన్సర్ రాసుకోవచ్చు, లేదా ఈ ఆన్సర్ కూడా రాసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా మనం x యొక్క విలువని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఉదాహరణ 14 చూద్దాం. 2 log 5 ప్లస్ 1/2 log 9 మైనస్ log 3 ఈజ్ ఈక్వల్ టు log x. అయితే x విలువను కనుగొనండి అన్నాడు. సో చూద్దాం, ఇక్కడ 2 log 5 ప్లస్ హాఫ్ log 9 మైనస్ log 3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? log x. సో ఇప్పుడు మనం దీన్ని ఏం రాసుకోవచ్చు? log 5 స్క్వేర్గా రాసుకోవచ్చు కదా, ఘాతాన్యాయం, ప్లస్ log 9 to the power of హాఫ్, ఇది కూడా ఇటువైపు వచ్చేస్తే హాఫ్, దీనికి పవర్గా వస్తుంది అనమాట. నెక్స్ట్ log 3, దీని ముందు ఏమీ లేదు, సో అట్లా రాసేసుకుందాం, log x. ఇప్పుడు మనము log 5 స్క్వేర్ నేమ్ రాసుకోవచ్చు 25. 9 to the power of హాఫ్ అంటే √9. ఘాతం కనుక హాఫ్ అని ఉంటే కనుక దానికి రూట్ వస్తుంది అనమాట. రూట్ పోతే మళ్ళీ హాఫ్ వస్తుంది అంతే. మైనస్ log 3
లాగ్ ఎక్స్. మళ్ళీ రాద్దాం. లాగ్ 25 ప్లస్ రూట్ 9 అంటే ఏం రాసుకోవచ్చు, దీనికి రూట్ 9 ఎంత 3 కదా, 9కు రూట్ ఎంత 3 మైనస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ 3 మైనస్ లాగ్ 3 రెండు ఏమవుతున్నాయి క్యాన్సిల్ అవుతున్నాయి. సో లాగ్ 25 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. ఈ లాగు ఆ లాగు క్యాన్సిల్, మిగిలింది ఎంత ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25. దీన్నే సరిగ్గా రాసుకుందాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25. ఈ విధంగా మనం ఎక్స్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసినాం. ఇప్పుడు ఉదాహరణ 12, ఇందులో 2 log 3 ప్లస్ 3 log 5 మైనస్ 5 log 2ను ఒకే ఒక సంవర్గమానంగా రాయండి అన్నాడు. ఇదొక సంవర్గమానం, ఇదొక సంవర్గమానం, ఇదొక సంవర్గమానం. సో ఈ మూడింటిని కలిపి ఒకే ఒక సంవర్గమానంగా రాయాలంటే మనకు సంవర్గమాన ధర్మాలలో కొన్ని లబ్ధ న్యాయం, ఘాత న్యాయం, భాగార న్యాయాల గురించి తెలుసుకున్నాం కదా. అందులో మనకి ఏవి ఉపయోగపడితే వాటిని ఇక్కడ మనం అప్లై చేస్తూ ఒకే ఒక సంవర్గమానంగా రాయాలి. చూద్దాం. ఇక్కడ 2 log 3 ప్లస్ 3 log 5 మైనస్ 5 log 2 సేమ్ 2 log 3 ప్లస్ 3 log 5 మైనస్ 5 log 2 రాసుకున్న తర్వాత ఇక్కడ ఈ 2 అనేటువంటిది దీని పవర్గా వస్తుంది అనమాట, అంటే దీని ఘాతంగా వస్తుంది. ఇది ఘాత న్యాయం కదా, సో 2 అనేది దీనిపైకి వచ్చేసి ఘాతంగా మారుతుంది. ప్లస్ అదేవిధంగా ఇది కూడా 3 అనేది దీనికి ఘాతంగా వస్తుంది 5 క్యూబ్ మైనస్ 5 అనేది దీనికి ఘాతంగా వస్తుంది. ఇది ఘాత న్యాయం. సంవర్గమానాలలో ఇది ఒక ఘాత న్యాయం. నెక్స్ట్ వచ్చేసి 3 స్క్వేర్ అంటే ఎంత 9 కదా, ప్లస్ 5 క్యూబ్ అంటే 125, 2 to the power 5 అంటే 32. ఏం లేదు ఇక్కడ 3 స్క్వేర్ అంటే 3ని 2 times మల్టిప్లై చేయాలి 9, 5 క్యూబ్ అంటే 5ని 3 times మల్టిప్లై చేయాలి 5 into 5 into 5 అట్లా 125, 2 to the power 5 అంటే 2ను 5 times మల్టిప్లై చేయాలి అంటే 32. లాగ్ 9 ప్లస్ లాగ్ 125. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక సూత్రం అనేది గుర్తొస్తుంది. ఏంటిది అదంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఏ ఇంటూ బి కదా. ఇది లబ్ధ న్యాయం. సంవర్గమాన ధర్మాలలో ఇది ఒక లబ్ధ న్యాయం. అది కనుక మనం ఇక్కడ అప్లై చేస్తే ఏమవుతుందో చూద్దాం. అంతే కదా, ఇది ఏ ఇది బి రెండింటిని గుణించేస్తున్నాం మైనస్ 32. ఫస్ట్ ఈ రెండు గుణిద్దాం. 125 into 9 కదా, 9 5 45, 9 2 18, 18 4 ఎంత 22, 9 ఎక్కం 9, 9 2 11. ఓకే 11 25. ఇప్పుడు ఈ రెండింటిని చూస్తే కనుక మనకి ఇంకొక సంవర్గమాన ధర్మాలలో మనకి ఏం న్యాయం గుర్తొస్తుంది, భాగాహార న్యాయం గుర్తొస్తుంది. రాద్దాం. ఇక్కడ లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఏ బై బి. రాద్దాం. 11 25 బై 32. అంటే ఇచ్చినటువంటి విడివిడిగా ఉన్న సంవర్గమానాలని మొత్తం కూడా ఒకే ఒక సంవర్గమానంగా మనం రాయడం జరిగింది. దీనికోసం మనం ఇక్కడ ఇది లబ్ధ న్యాయాన్ని మరియు భాగాహార న్యాయాన్ని మనం ఇక్కడ ఉపయోగించాల్సి వచ్చిందనమాట. ఓకే.